చైనా మాంజాతో ప్రమాదాల బారిన పడకుండా టూ వీలర్స్ మాంజా గార్డును రూపొందించాడు సికింద్రాబాద్ అడ్డగుట్ట యువకుడు. తిరంగా యూత్ అసోసియేషన్ మెంబర్ నాగరాజు తన ఐడియాతో గార్డును తయారు చేశాడు. సొంత ఖర్చుతో ఫ్రీగా బైకర్స్ కు మాంజా గార్డ్ పంపిణీ చేస్తున్నాడు. ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను పతంగులకు వాడటం వల్ల ప్రమాదంతో గాయాలతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారన్నాడు నాగరాజు. నిషేధిత చైనా మాంజాను ఎవరూ వాడొద్దన్నారు. టూ వీలర్స్ కు మాంజా గార్డ్స్ ఏర్పాటు చేయడం శ్రేయస్కరమన్నారు వాహనదారులు. వాహనదారులకు ఏంటంటే టూ వీలర్ నడుపుతుండగా చాలా మందికి మాంజం తరిగి చాలా డ్యామేజెస్ అవుతున్నాయి, గొంతులు తేవడం అవి అవుతున్నాయి అన్నమాట. లాస్ట్ టైం మా ఏరియాలో చాలా మందికి అయినాయి అనమాట. దాన్ని మేము కొంచెం పనిగా తీసుకొని ప్రతి ఒక్కరికి వెహికల్ ప్రొటెక్షన్తో ఒక రాడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ ఏంటంటే ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళడం అది అవుతుంది, వాళ్ళకి కనిపించడం కూడా లేదు మాంజా కూడా. అదేంటంటే చైనా మాంజాని బ్యాన్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా వాడుతున్నారు. ప్రతి ఒక్కరు కొంచెం అవేర్నెస్గా కొంచెం మాంజాని అవాయిడ్ చేయండి. చైనా మాంజా వాడకుండా ప్రతి ఒక్కరు దారం మాంజాకి ప్రిఫరెన్స్ చేయండి. సంక్రాంతిని సంతోషంగా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు చేస్తే కూడా కొంచెం చాలా మంది సేఫ్ అవుతుంది. చాలా మంది ఇప్పుడు అమర్పేటలో కూడా 2 days కింద అమర్పేటలో అయినా గొంతు దిగింది, కొంతసేపు కొంచెం అయితే నాడి దిగుతుంది అని చెప్పి అట్లా ఎంతోమంది మనకు తెర మీద రాని వాళ్ళు చాలా మంది డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది కావద్దని మా అంతు సహాయం టూ వీలర్ వాహనదారులకి ప్రతి ఒక్కరికి మేము ఒక రాడ్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% వీళ్ళు రాడ్ పెట్టుకున్న వాళ్ళైతే సేఫ్ అవుతారు 100% సేఫ్ అవుతారు. అట్లా ప్రొడక్షన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మాంజా దానికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, వీళ్ళు ఇట్లా ఫ్రీగా ఇనిషియేట్ తీసుకొని ఇలా చేయడం చాలా మంచిది. అందుకనే ముఖ్యంగా మేము పెట్రోలింగ్ చేస్తుంటాం కదా, చాలా ఫేస్ చేస్తాం లాస్ట్ ఇయర్ కూడా. సో ఇది చూపించి మేము ఇంతమందికి మీరు ఇట్లా ఫ్రీగా ఇనిషియేట్ చేసి ముందుకు వచ్చి ఇంతమందికి ఇట్లా చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం కూడా మింట్ అయినా కూడా చనిపోయాం కదా. కొంత దారం ప్లాస్టిక్ దారం బంద్ చేస్తే మంచిగా ఉంటుంది, ఈ దారం అనేది వేయడం మంచిగా ఉంటుంది. దీనివల్ల చాలా